ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా హెచ్కేల్ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం మట్టుకు చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, యవనకాలమందే జారత్వం చేయిచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకొని నా సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రములెక్కు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. అది కాముకు రాలి రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానక యుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషంగా వ్యభిచారము చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించి ఉన్నాను. అది మోహించిన అష్షూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానికి ఖడ్గము చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. దాని చెల్లెలైన అహోలీబామ దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములెక్కు రౌతులను సౌందర్యం గల యవనులను అగు అష్షూరు వారైన తన పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతిగానే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచ కళలు గలవారై సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీయుల దేశపు బబులోను వారి వంటి కల్దీయుల పటములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యుద్ధకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాచ్ఛాదనము వేసుకొనెను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతిని. మరియు యవన దినములందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన
విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యవనకాలమందు నీవు ఐగుప్తీల చేత నీ చనులను నలిపించుకొని నా సంగతి జ్ఞాపకం చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని మీ మీదికి రప్పించెదను. గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధాన అధికారులనందరినీ, అష్షూరీయులను, సౌందర్యం గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదికి వచ్చి కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గం చేత కూలుదురు. నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఇలాగున మాన్పించెదను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.